రాజంలో టీడీపీ నేతలు ముమ్మరంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రచారంలో ఇప్పటికే టీడీపీ అభ్యర్థి దూసుకుపోయారు. టీడీపీ అభ్యర్థి కొండ్రు మురళీమోహన్ సతీమణి శ్రీలక్ష్మి ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. రాజం పురవీధుల్లో ఆమె కుటుంబ సభ్యులతో కలిసి ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. కూటమి మేనిఫెస్టోలోని అంశాలను ఓటర్లకు వివరిస్తూ తన భర్త మురళిని ఆశీర్వదించాలని కోరారు. ఇంటింటికి తిరుగుతూ ఓటర్లను ఆకర్షిస్తున్నారు. ఏపీ అభివృద్ధి చెందాలంటే చంద్రబాబు నాయుడు సీఎం కావాలని శ్రీలక్ష్మి పిలుపునిచ్చారు. మహిళలు ఆర్థికంగా ఎదగాలన్న ఉద్దేశంతో కూటమి మేనిఫెస్టోలో మహిళా సంక్షేమానికి పెద్దపీట వేశారని ఆమె చెప్పారు. ప్రచారం చేస్తున్నప్పుడు ఎక్కడ చూసినా అడుగడుగున మహిళలు బ్రహ్మరథం పడుతున్నారండి తెలుగుదేశం పార్టీకి. అండ్ మేనిఫెస్టోలో మహిళలకు ఇచ్చిన ఇంపార్టెన్స్ ఏదైతే ఉందో దానికి అందరూ చంద్రబాబు నాయుడు గారిని కొనియాడుతున్నారు. అండ్ కొండ్రు మురళి గారి మీద ఉన్న నమ్మకంతో రాజాంలో గ్యారంటీగా అత్యధిక మెజారిటీతో కొండ్రు మురళి గారిని గెలిపిస్తామని ప్రతి ఒక్క మహిళ నా వెనక ఉన్నారు. అమ్మా మీరు ఎందుకు అసలు వస్తున్నారు, మేమందరం కలిసి మా కోండ్రాన్ని గెలిపించుకుంటాం అనే మాట వినిపిస్తోంది. చాలా సంతోషంగా ఉంది. అండ్ ఏది ఏమైనా మన రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా, రాజాం అభివృద్ధి చెందాలన్నా, రాష్ట్ర అభివృద్ధికి చంద్రబాబు నాయుడు గారు, రాజాం అభివృద్ధికి కొండ్రు మురళి గారు, ఈ రెండే